ఫ్యామిలీ ఎక్కడున్నామో తెలుసు కదా, ఆల్మోస్ట్ తెలిసిపోయింది మీకు. ఇవాళ చెల్లి వాళ్ళు ఉరనట్లయితే వేస్తున్నారు. అక్కడ వాళ్ళతో సరదాగా ఆడుతూ నేను కూడా ఫస్ట్ టైం కాదులే, నేను చిన్నప్పుడు కొన్నిసార్లు స్కూల్కి వెళ్ళకపోతే రెండు అందుకుని కోపంగా తీసుకెళ్లారు. నాకు కూడా కొంచెం టచ్ ఉంది, ట్రై చేస్తాం. కానీ కొన్ని ఇయర్స్ అయిపోతుంది, చాలా చాలా అంటే చాలా. పాడు అలుపు సలుపు ఏమున్నది, పాడండి. నోకరా నోకరా సనియా పాడండి. సాయంకాలం నీకు ఒక డ్రింక్ ఇస్తాను. పాటలు ఎవరుంటే వాళ్ళకి డ్రింక్లు, లేదనంటే ఎవరైనా సరే సాంగ్స్ పాడినా వీళ్ళతో పోటీగా ఎవరు గెలిస్తే వాళ్ళకి చాక్లెట్లు తీసుకొచ్చాను. సరే వాళ్ళు కూడా వద్దు. తర్వాత దీనికి ఏమి ఎక్కువ తక్కువ ఏం లేదు కదా. బాగుంది కానీ ఏమన్నదా నేను కూడా రేపటి నుంచి కోయారే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ ఓ రాములమ్మ వచ్చింది. నీకు బాగా వచ్చింది పాడు. కానీ గ్రేట్. కట్టేది 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 పాపం చిన్నానికి డ్రింక్ ఉంటే బాగా వచ్చినేమో. ఇంక మొత్తం ఇంకా ఆగేదే లేదు. ఇంకా కాదు ఇప్పుడు గట్టిగా నొక్కకపోతే ఏంటి అలవు కదా. పర్వాలేదు, మా పొలం మేము కూడా పొలాల్లోకి వెళ్ళొచ్చు అప్పుడప్పుడు. ఇదిగో చూడమని నీకు లోతు వచ్చేస్తుందేమో. చెమటలు వచ్చి కళ్ళల్లో పడుతున్నాయి చక్కగా. అవైతే మంచిగా మండుతున్నాయి. కష్టం విలువ తెలుస్తుంది. బాగా మండుతున్నాయి చెమటలు వచ్చి. నాకు వీళ్ళు తక్కువ వదులుతున్నట్టుకున్నారు కదా. నేను చెడగొట్టు తెలుసుకోలేదు, మీకు వదిలేస్తున్నాను. ఊడ్చేసుకోండి. అలా అవ్వట్లేదు, ఇంకా వీళ్ళు ఊడ్చుకుంటారు. నేను వచ్చేస్తున్నాను బయటికి. నిజంగా కష్టపడ్డవాళ్ళు గ్రేట్ అండి, చాలా చాలా గ్రేట్ అసలు.
ఒక్క 10 నిమిషాలకి కష్టం కానీ గ్రేట్, చాలా గ్రేట్. సాంగ్స్ పాడవా? సాంగ్స్ అవును, అన్ని విలువ ఇలా బయటకు వస్తాయని తెలుస్తుంది. అసలు కంట్లోకి వర్క్ చేసినప్పుడు చెమట వచ్చి కళ్ళల్లో పడుతుంటే మండుతుంది. వర్క్ చేయడానికే మొత్తం నానా చెమటలు కళ్ళల్లోకి వెళ్ళాయి. అసలు వీళ్ళు ప్రతిరోజు కష్టపడుతున్నారంటే ఇదంతా మొత్తం ఎంత? 2 ఎకరాలు. ఎంత అవుతుంది మొత్తం పెట్టుబడి అంటే మీరు ఊడ్చడానికి? దున్నడానికి 2 ఎకరాలకి, ఊడ్చడానికి ఎన్ని కాటాలు వస్తాయి? కాటల లెక్కన అయితే మనకి ఒక 70 కాటా పండుద్దండి. 70 కాటకి వడ్లు అదే ఒక బస్తాయి ఎంతకు అమ్ముతారు? అంటే మాకైతే 1600 నుంచి ఉంటదండి. అంటే 50 కేజీల పచ్చి 75 కేజీలు. 75 కేజీలు అలాగా 70 కాట పండుద్ది. 70 కాట వచ్చి 1600 ఉంటదండి. 1600 నుంచి పెరిగిద్ది. అలాగా దాని పండుతూ విధానం బట్టి పెరిగిద్ది, వెయిట్ని బట్టి. అయినా గ్రేట్ ఏంటంటే మన పంట మనం పండించుకొని తింటాం, ఏ మందు గట్ట లేకుండా. బాబాయ్ సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా బాబాయ్. ఓకే, మరి చూద్దాం, వాళ్ళని కూడా అడుగుదాము. ఓకేనా? నేను సగం మునుగుతాను. సమ్మ సమ్మగా చక్క చక్కగా ఉంది. వరద నీళ్ళు ఏముంది పెద్ద, ఓ మునిగిపోతారు. సరే అయితే వెళ్ళొస్తామే.